తెలంగాణలో 15 ఆగస్టు వేడుకలకు సర్వం సిద్దమవుతోంది. గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్లోని సైనిక అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించనున్నట్లుగా తెలుస్తోంది. తర్వాత గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు. ఈ నేపథ్యంలో పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వీవీఐపీలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ మేరకు సీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 13న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరగనున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రెహానా, 15 ఆగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి గోల్కొండలో 15 ఆగస్టు వేడుకలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మూడుసారి సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకం కూడా ఎగరవేయనున్నారు. ఈ రోజు ఉదయమే అమెరికా పర్యటన ముగించుకొని వచ్చినటువంటి సిఎస్ శాంతికుమారి గోల్కొండలో ఇటు 15 ఆగస్టు వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. అధికారులు కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఈసారి ఇటు డిసెంబర్ లో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. ఫస్ట్ టైం గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా అందరు రానున్నారు. ఇటు వీఐపీలతో పాటు వీవీఐపీలు, అదేవిధంగా కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా ఈ రోజు సిఎస్ శాంతికుమారి కూడా పర్యవేక్షించారు. ఇటు డీజీపీ కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అధికారులు కూడా పలు సూచనలు కూడా చేశారు. వచ్చే వారికి ఏర్పాట్లన్నీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇటు వేడుకలకు హాజరయ్యేవారు తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు కూడా సిఎస్ శాంతికుమార్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు వీఐపీలు కూడా రానున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇటు 15 ఆగస్టు వేడుకలకు వచ్చే వారికి కూడా ఏర్పాట్లకు సంబంధించి ఇటు పార్కింగ్ పై కూడా దృష్టి సారించాలని కూడా ఆదేశించారు సిఎస్ శాంతికుమారి. ఎందుకంటే చాలా వరకు 3 రూట్ల నుంచి కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. ఎందుకంటే దాదాపుగా ఇంకా 3 రోజుల సమయం ఉండడంతో డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని డైరెక్ట్ హైదరాబాద్ కు వస్తారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా పాల్గొంటారు కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి అవసరానికి గురి కాకుండా ఇటు గోల్కొండ కోటలో 15 ఆగస్టు సంబంధించి వేడుకలు కూడా ఘనంగా నిర్వహించేది కూడా అధికారులు అయితే సన్నద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. ఎలాంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా ఈసారి సాంస్కృతిక బృందాలు కూడా ప్రదర్శనగా ఉండబోతుంది. మరోవైపు ఇటు ఎక్కడికక్కడ కూడా మొత్తం విఐపీ సెక్షన్ తో పాటు వివిఐపీస్, అదేవిధంగా సాధారణ ప్రేక్షకులు వేయించే విధంగా మొత్తం గోల్కొండ కోటలో ఇటు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సంబంధించి కూడా 2 స్కీలు కూడా ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పటికే ఇటు రాష్ట్ర పోలీసులు, అదేవిధంగా సెంట్రల్ బలగాలు కూడా గోల్కొండ కోటను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటు భద్రతా పరంగా కూడా చర్యలు కూడా చేపడుతున్నారు. అదేవిధంగా సేమ్ టైం ఇటు ట్రాఫిక్ డైవర్షన్ చేయడానికి కూడా ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేయడం జరిగింది. దానికి సంబంధించి 3 రూట్లలో కూడా ఇటు వీఐపీలు ఒక గేట్ నుంచి పోయే విధంగా, అదేవిధంగా దాంతో పాటు వీఐపీస్, వివిఐపీస్ వెళ్లే విధంగా కూడా అన్ని రూట్లను కేర్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు సిఎస్ శాంతికుమార్ కూడా కొన్ని అధికారులకు కూడా కొన్ని డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని చేయాలని కూడా. మరి ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఈసారి గోల్కొండ కోటలో ఇటు త్రివర్ణ పథకం కూడా ఎగరవేస్తున్నారు కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎగరవేస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. రేహన్, దాదాపుగా ఎంతమంది ఈ వేడుకలు పాల్గొనే అవకాశం ఉంటుందంటారు సతీష్? దాదాపుగా ఈ వేడుకలకు దాదాపు 5,000 నుంచి 10,000 మంది వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒకవైపు పాసెస్ ఇష్యూ కూడా చేస్తున్నారు. ఎందుకంటే పాసెస్ ఉన్న వారు మాత్రమే లోపలికి అలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసినప్పుడు కూడా సపరేట్ ABCDEF సంబంధించిన పాసెస్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి అడిషనల్ గా వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ప్లేసెస్ కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి మరి వారి సూచించిన విధంగా పాసెస్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇటు విఐపీలకు, వివిఐపీలకు, అదేవిధంగా సంస్కృతి కార్యక్రమాలతో పాటు ఇటు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సంబంధించి కూడా జరగనున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి 15 ఆగస్టు వేడుకలను కూడా ఘనంగా జరిగేందుకు అయితే ముమ్మరంగా ఏర్పాటు జరుగుతున్నాయి. దాదాపు
5,000 మందికి కూడా ఆహ్వానాలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే గోల్కొండ కోటలో దాదాపు సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించి కూడా దాదాపు లాస్ట్ టైం కూడా 5,000 పైగా అటెండ్ అయ్యారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే ఇటు బందోబస్తు పై కూడా మెయిన్ గా ఫోకస్ చేశారు. ఇటు హైదరాబాద్ సంబంధించిన సిపితో పాటు అదేవిధంగా డీజీపీ కూడా వచ్చి బందోబస్తు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా మ్యాప్ సంబంధించి ఎవరు ఎటు నుంచి వెళ్ళాలి దానిపై కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పార్కింగ్ సంబంధించి కూడా గతంలో కొంచెం ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి ఈసారి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ సదుపాయాలు కూడా మెయిన్ గా దృష్టి పెట్టాలని కూడా ఇప్పటికే సిఎస్ శాంతి కుమార్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇటు గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా అయితే కొనసాగుతున్నాయి. రెహాన్. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.